గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం థర్డ్ సెమ్ మాడ్యూల్ 2లో స్టాండింగ్ విత్ లెట్ అటాచ్మెంట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ చూసుకుందాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఈ మనకు ఉన్న బిట్స్ ప్రకారంగా మనకి ఏబిసిడి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 4 ఆప్షన్స్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం రైట్ ఆన్సర్ మనం చూద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఈస్ marked as X in copying attachment? A. Master profile, B. Stylus, C. Workpiece, and D. Rear tool slide. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఒక డయాగ్రామ్లో ఇచ్చిన డయాగ్రామ్లో ఒక పార్ట్ ఎక్స్ ఇచ్చారు, దాని మీద చెప్తున్నారు. ఈ ఎక్స్ అనే పార్ట్ని ఏమంటాము? దీన్ని మనం వర్క్ పీస్ అంటాం. ఓకే, ఈ ఎక్స్ ఏదైతే మనం మార్క్ చేస్తుందో దీన్ని వర్క్ పీస్ అంటాము. ఇది వర్క్ పీస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఈస్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ కాపీయింగ్ అటాచ్మెంట్? ఈ కాపీయింగ్ అటాచ్మెంట్ లో ఎక్స్ అని మార్క్ చేశారు. ఒక పార్ట్, ఒక భాగం పేరు ఏమన్నారు? ఈ భాగాల్లో ఎక్స్ అనేది ఒక ఇండికేషన్ చేశారు. ఈ ఎక్స్ అనేది ఏంటి అని అడిగారు. దీని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఇస్ మాస్టర్ ప్రొఫైల్, బి ఇస్ స్టైలస్, సి ఇస్ రియర్ టూల్ స్లైడర్, అండ్ డి ఇస్ కంట్రోల్ లెవర్ ఫర్ హైడ్రాలిక్ స్లైడర్. ఈజ్ ఎక్స్ అని మార్క్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం స్టైలస్ అంటాం. బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ వన్, విచ్ పార్ట్ ఇన్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ కాపీయింగ్ అటాచ్మెంట్? ఈ కాపీయింగ్ అటాచ్మెంట్ లో మనకి ఎక్స్ అని ఇచ్చారు. ఈ ఎక్స్ ఒక భాగం కంటే ఒక పార్ట్ ఏదైతే ఉందో ఒక భాగంతో చూపిస్తున్నారు. దీని పేరు ఏంటి అన్నారు. దీని పేరు ఏంటో చూద్దాం. ఈ మార్క్ చేసింది ఏంటి అని అడిగినప్పుడు ఇక 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఇస్ మాస్టర్ ప్రొఫైల్, బి ఇస్ స్టైలస్, సి ఇస్ వర్క్ పీస్, అండ్ డి ఇస్ రియర్ టూల్ స్లైడర్. ఇది మాస్టర్ వర్క్ పీస్. ఏదైతే మాస్టర్ ప్రొఫైల్ ఉందో ఈ మాస్టర్ ప్రొఫైల్ ఎక్స్ ఇచ్చారు మార్కింగ్, అది మాస్టర్ ప్రొఫైల్ అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అటాచ్మెంట్? ఇక్కడ మనకి ఒక అటాచ్మెంట్ ఇచ్చారు. ఈ అటాచ్మెంట్ పేరు ఏంటి? 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ట్యాపటరింగ్ అటాచ్మెంట్, బి బిల్డింగ్ అటాచ్మెంట్, సి గ్రేడింగ్ అటాచ్మెంట్, డి కోపింగ్ అటాచ్మెంట్. ఇక్కడ మనకి గ్రేడింగ్ ఇచ్చారు. ఈ 2 బిట్ ని మనం ఈ వర్క్ పీస్ మనం గ్రేడింగ్ చేస్తాం కాబట్టి ఇది గ్రేడింగ్ కాబట్టి ఇది గ్రేడింగ్ అటాచ్మెంట్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 5, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అటాచ్మెంట్? ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ లో మనకి ఒక అటాచ్మెంట్ ఇచ్చారు. ఈ అటాచ్మెంట్ పేరు ఏంటి అన్నారు. అది ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఇస్ ట్యాపటరింగ్ అటాచ్మెంట్, బి ఇస్ బిల్డింగ్ అటాచ్మెంట్, సి ఇస్ గ్రేడింగ్ అటాచ్మెంట్, డి ఇస్ కోపింగ్ అటాచ్మెంట్. చూడండి, మనకి ఇక్కడ ఈ బి ఏదైతే ఉందో ఇది బిల్డింగ్ అటాచ్మెంట్ అంటాం. ఓకే, బి ఇస్ ద రైట్ ఆన్సర్, బిల్డింగ్ అటాచ్మెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 6, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆపరేషన్? ఇక్కడ చూడండి, ఒక ఆపరేషన్ చూపెట్టి ఇది ఒక ఆపరేషన్ జరుగుతుంది. ఈ ఆపరేషన్ పేరు ఏంటి అన్నారు. అయితే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఇస్ ద గ్రైండింగ్, బి ఇస్ ద గేర్ కటింగ్, సి ఇస్ ద రిలీవింగ్ ఏ గేర్ కటర్, డి ఇస్ ద స్పెరికల్ టర్నింగ్. ఇక్కడ మనకి ఇది చూసే గేర్ కట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఇండికేషన్. ఇది గేర్ కట్ చేసినప్పుడు ఇది రిలీవింగ్ ఏ గేర్ కటర్. ఆన్సర్ ఇస్ సి. అండ్ నెక్స్ట్ బిట్ 7, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అటాచ్మెంట్? ఇక్కడ మనకు అటాచ్మెంట్ ఇచ్చారు. దీని పేరు ఏంటి అన్నారు. ఓకే, మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ చూద్దాము. ఏ ఇస్ ద కాపీయింగ్ అటాచ్మెంట్, బి ఇస్ ద గేర్ కటింగ్ అటాచ్మెంట్, సి ఇస్ ద గ్రేడింగ్ అటాచ్మెంట్, అండ్ డి ఇస్ ద ట్యాపటరింగ్ అటాచ్మెంట్. ఇక్కడ చూడండి, మనకి దీన్ని మనం గేర్ కటింగ్ అటాచ్మెంట్ అంటాం. ఓకేనా, ఇక్కడ చూడండి, కట్ ఆఫ్ ద టూల్ కట్ చేసినప్పుడు గేర్ కటింగ్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ చెకింగ్? ఇక్కడ మనకి ట్రెడ్డింగ్ చెక్ చేస్తున్నారు. అయితే చూడండి, ఇక్కడ పలపల చూసారా, ఇదంతా ట్రెడ్డింగ్ అంటాము. అయితే ట్రెడ్డింగ్ అటాచ్ చేయడానికి ఇక్కడ ఒక ఓడింగ్ మెథడ్, 3 ఓడింగ్ మెథడ్ అంటాం దీన్ని. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ చెకింగ్? ఈ చెకింగ్ ఏమంటాం? మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ ప్రకారం ఏ ఇస్ చెకింగ్ ఎఫెక్టివ్ డయామీటర్ యూజింగ్ 3 ఓడింగ్ మెథడ్. ఇది 3 ఓడింగ్ మెథడ్. ఈ 3 ఓడింగ్స్ ఉన్నాయి, 1 2 3 ఓడింగ్స్ ఉన్నాయి. ఇది ఒక డయామీటర్ మనం చెక్ చేస్తాము ఈ మెథడ్ లో. నెక్స్ట్ బి ఇస్ checking effective diameter
యూజింగ్ ప్రిజం యూజ్ చేసుకుని మనం డయామీటర్ చెక్ చేస్తా ఉన్నారు బి అండ్ సి ఇస్ చెకింగ్ మైనర్ డయామీటర్ యూజింగ్ మైక్రోమీటర్ తో మనం మైనర్ డయామీటర్ అంటే చిన్న డయామీటర్ చెక్ చేస్తా ఉన్నారు డి ఇస్ చెకింగ్ మేజర్ డయామీటర్ యూజింగ్ 3 వైడ్ మెథడ్ 3 వైడ్ మెథడ్ లో మనం మేజర్ డయామీటర్ అంటే క్యాపిటల్ డి పెద్ద డయామీటర్ చేస్తామని చెప్పి అన్నారు ఇక చూడండి మనకి ఇది మేజర్ డయామీటర్ మైనర్ డయామీటర్ ఉంటుంది ఇక్కడ అంటే మైనర్ డయామీటర్ ఎగ్జిస్ట్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి వరకు మైనర్ డయామీటర్ ఈ పైన ఏదైతే మేజర్ డయామీటర్ ఇది మనకి ఇచ్చే డయామీటర్ టైప్ ఆఫ్ చెకింగ్ దేంతో చెక్ చేస్తాం అన్నారు అయితే ఇక చూడండి చెకింగ్ ఎఫెక్టివ్ డయామీటర్ యూజింగ్ 3 వైడ్ మెథడ్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 91 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గేజ్ ఇక్కడ మనకు ఒక గేజ్ ఇచ్చారు అసలు ఈ గేజ్ పేరు ఏంటో ఇది మనకి నాలుగు ఆప్షన్స్ రైట్ ఆన్సర్ చూద్దాం స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ స్క్రూ థ్రెడ్ రింగ్ గేజ్ స్క్రూ థ్రెడ్ ప్లగ్ గేజ్ స్క్రూ థ్రెడ్ క్యాలిపర్ గేజ్ మనకి ఇచ్చిన దాని ప్రకారం మనకి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్క్రూ థ్రెడ్ క్యాలిపర్ గేజ్ ఇది మనకి స్క్రూ థ్రెడ్ క్యాలిపర్ గేజ్ అంటాం దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ బిట్ 10th one వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది గేజ్ ఇది ఒక గేజ్ అమ్మా ఈ గేజ్ మనం దీని పేరు ఈ గేజ్ పేరు అని అంటున్నాం ఈ గేజ్ ఒక పేరు ఏంటి అన్నారు మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు థ్రెడ్ రింగ్ గేజ్ ఏ పి థ్రెడ్ ప్లగ్ గేజ్ సి ప్లెయిన్ రింగ్ గేజ్ డి థ్రెడ్ క్యాలిపర్ గేజ్ ఇది చూడండి ఒకసారి మనకి ఏ ఆకారం ఉంది రింగ్ ఆకారంలో ఉంది ఓకేనా అయితే మనకి దీని రింగ్ ఆకారం ఉంది కాబట్టి థ్రెడ్ రింగ్ గేజ్ అంటాం దీన్ని ఓకే అంటే ఒక థ్రెడ్డింగ్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం మనం అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గేజ్ ఇది ఒక గేజ్ ఇచ్చారు మనకి పల్లగా చూసారా దీంతో మనం థ్రెడ్డింగ్ చెక్ చేసుకుంటాం అనమాట అయితే ఈ గేజ్ పేరేంటి స్క్రూ పిచ్ గేజ్ ఏ బి ఇస్ ద స్నాప్ గేజ్ సి ఇస్ ద ఫిల్లర్ గేజ్ డి ఇస్ ద క్యాలిపర్ గేజ్ ఇక చూడండి ఈ గేజ్ ఏమంటామంటే స్క్రూ పిచ్ గేజ్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ దీని స్క్రూ పిచ్ గేజ్ అంటాం అండ్ నెక్స్ట్ 12th one what is the name of part marking as x in thread measurements మనం థ్రెడ్ యొక్క మెజర్మెంట్స్ చేస్తాడు అయితే ఇది మనకి x అనే ఒక ఇండికేషన్ ఇచ్చారు ఈ పేరు ఏంటి x ఇచ్చారు ఇది రెండు ఇచ్చారు 1 2 రెండు ఇచ్చారు కదా ఇది x అని ఇచ్చారు అది దీని పేరు ఏంటి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు a is the slip gauge b is the taper parallels and c is the micrometer d is the beep prism మనకి ఇచ్చిన దాని చూడండి ఈ ఏదైతే ఇచ్చారో ఇది ట్యాపర్ ప్యానలిస్ట్ అంటే ట్యాపర్ ప్యానలిస్ట్ అంటారు దీన్ని చూసాక ట్యాపరింగ్ ఉంది ఇంకో పీసీ ఒక రెండు పీస్ ఉంది అంటే ట్యాపరింగ్ ఉంది ఓకే అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ బిట్ 13 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్కింగ్ యాజ్ x ఇక్కడ మనకి x అని ఒక ఇండికేషన్ ఇచ్చారు దీని పేరు ఏంటి మధ్య భాగం దీని పేరు ఏంటి అన్నారు a is the precision rollers b is the slip gauge build up అంటే ఈ మధ్యలో ఏదైతే ఉంది ప్లేట్ అనేది స్లిప్ గేజ్ అంటాము అండ్ నెక్స్ట్ parallel block and these are taper parallels ఇక్కడ రైట్ ఆన్సర్ ఇస్ b అది b is the right answer slip gauge build up స్లిప్ గేజ్ చూసారా దీంతో మనం నిన్నగా చెక్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ 14 bit what is the name of device ఇక్కడ మనకు ఒక డివైస్ ఇచ్చారు దీని యొక్క పేరు ఏంటి అన్నారు మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు ఏ ఇస్ ద మిల్లింగ్ మిషన్ బి ఇస్ ద ఆప్టికల్ ప్రొజెక్టర్ సి ఇస్ ద గ్రేడింగ్ మిషన్ డి ఇస్ ద స్లాటింగ్ మిషన్ ఇక్కడ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్టికల్ ప్రొజెక్టర్ దీన్ని మనం ఆప్టికల్ ప్రొజెక్టర్ అంటాం ఒక డయాగ్రామ్ చూసేటప్పుడు రిఫ్లెక్షన్ వస్తే మనకి బోర్డు మీద కానీ ఒక ఇచ్చే స్క్రీన్ మీద కొడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ what does m20 stands for మనకి ఇక్కడ m20 అని ఇచ్చారు ఇది దేనికి ఇది స్టాండ్ ఉంటుంది చూద్దాం మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు a is the metric thread 20 mm diameter a metric thread 20 mm length b c metric thread 20 mm pitch d is metric thread 20 mm lead ఇది చూడండి మనకి m20 దేనికి స్టాండ్ అని అన్నారు metric thread 20 mm diameter which one is the right answer m20 అంటే దాని మీనింగ్ వచ్చేసి metric thread 20 mm diameter అంటారు a is the right answer
And 16th, what is the formula of metric thread depth? మనకి ఇక్కడ మెట్రిక్ థ్రెడ్ డెప్త్ ఇచ్చారు, దానికి ఫార్ములా ఏంటన్నారు, ఇక 4 ఆప్షన్స్ ఇచ్చారు. A 0.5 into pitch, B 0.6134 into pitch, C 0.40 into pitch, and D 0.75 into pitch. By 2016 answer is 0.6134 into pitch. B is the right answer. The formula of metric depth. What is the name of lake attachment? ఇక్కడ మనకి లేక్ అటాచ్మెంట్స్ ఇచ్చారు. ఈ అటాచ్మెంట్స్ లో ఈ యొక్క బొమ్మ ఏదైతే ఉందో దాని పేరు ఏంటి అన్నారు. ఇది ఇంతకు ముందు ఇచ్చిన బిట్స్ ప్రకారం అయితే ఆ బిట్ లో దీని పేరు ఏంటి ఒకసారి అడిగారు, ఎక్సెల్ మార్క్ దీని ఏంటి అని అడిగారు, ఎక్సెల్ దీని పేరు అడిగారు. బట్ ఇప్పుడు టోటల్ అసలు ఈ డయాగ్రామ్ పేరు ఏంటి, ఇచ్చిన డయాగ్రామ్ పేరు ఏంటి, దీని మిషన్ పేరు ఏంటి చూద్దాం అన్నారు. ఏమంటే పార్ట్ ఆఫ్ లేక్ అటాచ్మెంట్. లేక్ అటాచ్మెంట్ దీని పేరు లేక్ అటాచ్మెంట్ లో దీని పేరు ఏంటి అన్నారు. అయితే ఏ ఇస్ ద బేరింగ్ అటాచ్మెంట్, B is the building attachment, C is the coping attachment, D is the taper turning attachment. C is the right answer, coping attachment. ఇది మనకి coping attachment అంటాం ఈ attachment ని. ఓకేనా? And next 18. What is the advantage of fall over study rest over fixed study rest? చూడండి మనకి fall over study rest కన్నా fixed study rest వల్ల లాభాలు ఏంటి అన్నారు. లాభం ఫిక్స్డ్ స్టడీ చేస్తే మన లాభం ఏంటి, ఏ సపోర్ట్ ఎట్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ వర్క్. మనకి ఏదైతే సపోర్ట్ ఎట్ ఫిక్స్డ్ ప్లేస్ ఆన్ వర్క్ ఆఫ్ వర్క్, ఇది జస్ట్ వర్క్ పీస్ కి సపోర్ట్ చేస్తుంది అంతే. మనం ఒకసారి ఫిక్స్ చేస్తే అది వర్క్ పీస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బి సపోర్ట్ కంటిన్యూయస్ ఎంటైర్ లెంత్ ఆఫ్ వర్క్, లెంత్ మొత్తాన్ని కంటిన్యూస్ గా మనకి సపోర్ట్ ఇస్తుందంట. సి ఇట్ రొటేట్ విత్ ద వర్క్ పీస్ తో పాటు రొటేషన్ అవుతూ ఉందన్నారు. D, it rotates and move along the work తో సహా వర్క్ పీస్ గా మూవ్ అవుతూ ఉందన్నారు. ఏది స్టైలిష్. మనకి ఇక్కడ అడ్వాంటేజ్ అంటే సపోర్ట్ ఎట్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ వర్క్, ఒక ప్లేస్ లో ఫిక్స్ చేసి ఉంటుంది, అది వర్క్ పీస్ ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఫిక్స్ అయి ఉంటుంది, ఒక పక్క వర్క్ పీస్ ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ 18. సారీ, అడ్వాంటేజ్ ఆఫ్ ఫాలో స్టైలిష్ ఓవర్ ఫిక్స్డ్ స్టైలిష్. ఇక్కడ చూడండి ఒక అడ్వాంటేజ్ అన్న ఫాలో స్టైలిష్ కి మనకి ఫాలో స్టైలిష్ వల్ల మనకి అడ్వాంటేజ్ అన్నారు. ఇది బి ఇస్ ద రైట్ ఆన్సర్, సపోర్ట్ కంటిన్యూస్ ఎంటైర్ లెంత్ ఆఫ్ ది వర్క్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 19, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫిక్స్డ్ స్టైలిష్ ఓవర్ ఫాలో స్టైలిష్? మనకి ఒక అడ్వాంటేజ్ స్టైలిష్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఏది ఫిక్స్డ్ ఫాలో స్టైలిష్ కన్నా ఫిక్స్డ్ స్టైలిష్ వల్ల మనకి అంటే డిజైనర్ ఫిక్స్డ్ స్టైలిష్ వల్ల డిజైనర్ ఏంటి, ఫాలో స్టైలిష్ కన్నా. ఏ సపోర్ట్ at one fixed place only, and B support continuous entire length. C it rotates with the job. D it rotates and moves along the work. Support at one end and fixed place only. A is the right answer. And last bit 20th. What is the purpose of lock screw marked as X in study rest? ఇక్కడ చూడండి, ఇది మనకి లాక్ స్క్రూ అన్నారు. ఈ ఎక్సైజ్ లాక్ స్క్రూ. అయితే దాని పర్పస్ ఏంటి మనకి, వాట్ ఇస్ ద యూస్, పర్పస్ ఏంటి మనకి? ఏ టు లాక్ ద బేరింగ్ ప్యాడ్స్, ఏ బి టు క్లాంప్ ద స్టడీ రెస్ట్, సి టు లాక్ ద టాప్ పొజిషన్ ఆఫ్ స్టడీ రెస్ట్, డి టు అడ్జస్ట్ ద బేరింగ్ ప్యాడ్స్. చూడండి, లాక్ ద బేరింగ్ ప్యాడ్స్, లాక్ చేసి బేరింగ్ ప్యాడ్స్ అంటాం. ఈ బేరింగ్ ప్యాడ్ లాక్ చేసి వచ్చింది అన్నారు. ఏ బి వచ్చేసి టు క్లాంప్ ద స్టడీ రెస్ట్, ఈ స్టడీ రెస్ట్ మొత్తాన్ని క్లాంప్ చేసి ఉంటున్నారు. సి టు లాక్ ద టాప్ పొజిషన్ ఆఫ్ స్టడీ రెస్ట్, స్టడీ రెస్ట్ యొక్క టాప్ పొజిషన్ లాక్ చేసి ఉంటున్నారు. అండ్ డి టు అడ్జస్ట్ ద బేరింగ్ ప్యాడ్స్, ఈ బేరింగ్ ప్యాడ్స్ అడ్జస్ట్ చేయడానికి మనం యూజ్ అవుతున్నారు. మీన్స్ ఇక 20th ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, టు లాక్ ద బేరింగ్ ప్యాడ్స్. ఇది జస్ట్ ఇక్కడ స్క్రూ ఇచ్చారు, మనం టైట్ చేసుకోవచ్చు. అంటే ఇది లాక్ చేయడానికి ఈ బేరింగ్ ప్యాడ్, ఈ ప్యాడ్స్ అంటారు. ఈ మూడు ఏదైతే ఈ 1 2 3 ప్యాడ్స్, ఈ ప్యాడ్స్ ని మనకి లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. And one bit, 20th bit. Here is the right answer. And next 21. What is the advantage of roller study rest over fixed study rest?
ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏమన్నారు, రోలర్ స్టడెస్ట్ ఓవర్ ది ఫిక్స్డ్ స్టడెస్ట్ అడ్వాంటేజ్ ఏమన్నారు, ఏ యూ కెన్ ఫిక్స్ ఓన్లీ శాలరీ అనేది బిగిస్తామన్నారు. ఈజీ టు రొటేట్ ద వర్క్ ఈజీగా రొటేట్ అవుతుందంట. ఇట్ రొటేట్ ద మూవ్ అలాంగ్ ద వర్క్ వర్క్తో సహా అలాంగ్ మూవ్తూ ఉంటుంది. యూ కెన్ ఫిక్స్ ఆన్ టూల్ పోస్ట్ మనం ఫిక్స్ చేస్తాము. అయితే మరి ఆన్సర్ ఇస్తే ఈజీ టు రొటేట్ ద వర్క్ ఈజీగా రొటేట్ అవడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ 22nd, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రోలర్ స్టడీ రెస్ట్? రోలర్ స్టడీ రెస్ట్ వల్ల మనకి యూజ్ ఆఫ్ యూజ్ టు సపోర్ట్ ద జాబ్ అండ్ ట్రావెల్ అలాంగ్ ద జాబ్. ఇది జాబ్ సపోర్ట్ చేస్తుంది, ప్లస్ ఈ జాబ్తో పాటు అలాంగ్ అది మోతూ ఉంటుంది, ట్రావెల్ అవుతుంటుంది. స్పీడ్ టు సపోర్ట్ లాంగ్ స్లైడింగ్ వర్క్. లాంగ్ స్లైడింగ్ అంటే స్లైడింగ్ అయ్యే వర్క్స్ అన్నిటికీ లాంగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ టు సపోర్ట్ ద లాంగ్ థిన్ అండ్ థిక్ రాడ్స్. పలసగానే మందమాటి రాడ్లు కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. టు సపోర్ట్ ఇర్రెగ్యులర్ జాబ్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. అయితే టు సపోర్ట్ లాంగ్ అండ్ థిన్ అండ్ థిక్ రాడ్స్, సి ఇస్ ద రైట్ ఆన్సర్. And 23rd, how many adjusting bearing pads in fixed style rest? Fixed style rest లో మనకి ఎన్ని bearing pads ఉంటాయి? A2, B3, C4, D5. 3 is the right answer. Fixed style rest లో మనకి 3 bearing pads ఉంటాయి. What is the name of process? అది ప్రాసెస్ పేరు ఏంటి? మనకి ఒక వీల్ ఉంది, ఒక దాన్ని టచ్ చేస్తుంది, ఇక్కడ బేరింగ్ వర్క్ చూడండి. అది ప్రాసెస్ పేరు ఏంటి అన్నారు? బిల్లింగ్ కట్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, బిల్లింగ్ కట్టర్ని తయారు చేస్తున్నారంట. బి డ్రెస్సింగ్ గ్రేడింగ్ డ్రెస్సింగ్ చేస్తున్నారంట. సి రీషేపింగ్ ఆఫ్ గ్రేడింగ్ కట్టర్, గ్రేడింగ్ యొక్క కట్టర్ని రీషేప్ చేస్తున్నారంట, బిల్లింగ్ కట్టర్ని రీషేప్ చేస్తున్నారు. డి టర్నింగ్ ఏ గ్రేడింగ్ వీల్ టర్నింగ్ చేస్తున్నారు. చూడండి మనకి 24th ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రీషేపింగ్ ఆఫ్ బిల్లింగ్ కట్టర్ని మనం రీషేపింగ్ చేస్తాం. ఇక్కడ గ్రేడింగ్ వీల్ యూజ్ చేసుకొని బిల్డింగ్ కట్టడానికి రీషేపింగ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ బిట్ 25th, వేర్ ద గ్రేడింగ్ అటాచ్మెంట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ సెంటర్ లేత్. ఈ సెంటర్ లేత్ లో మనకి ఈ సెంటర్ లేత్ మిషన్ ఏదైతే ఉందో ఆ సెంటర్ లేత్ మిషన్ లో గ్రేడింగ్ అటాచ్మెంట్ ఎక్కడ బిగిస్తాము, ఎక్కడ మౌంట్ చేస్తాము? మనకి ఏ రియర్ టూల్ పోస్ట్ దగ్గర బిగిస్తామా? బి కాంపౌండ్ నెస్ట్ దగ్గర బిగిస్తామా? సి టెరిస్టాక్ దగ్గర బిగిస్తామా? డి లేట్ గట్టి దగ్గర బిగిస్తామా? అది చూడండి మనకి ఇక్కడ గ్రేడింగ్ అటాచ్మెంట్ ఎప్పుడు మనం కాంపౌండ్ నెస్ట్ బిగిస్తాం. బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ దెన్ ఈ రోజు మన క్లాస్లో మనం మాడ్యూల్ 2 లో 25 బిట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ we can continue the other bits and thank you.